హాయ్ ఫ్రెండ్స్ నేను హాయ్ ఫ్రెండ్స్ ఐ యామ్ తెలంగాణ అమ్మాయి మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఆడు ఇప్పుడు అఘోర గురించి న్యూసెస్ వస్తున్నాయి కదా. అఘోరగాడు ఏం చేశాడంటే ఇప్పుడు మా రేవంత్ రెడ్డిని తిట్టాడు, సీఎంని తిట్టాడు, చంద్రబాబు నాయుడుని తిట్టాడు, అందరినీ తిట్టేశాడు. ఇప్పుడు అందరినీ తిట్టాడు, ఓకే, అంబేద్కర్ని తిట్టాడు. ఈరోజు ఫ్రెండ్స్, ఈరోజు అంబేద్కర్ ఇక్కడ ఉంటున్నాడంటే కేవలం మనం ఈరోజు మనం చదువుకుంటున్నామంటే కేవలం అంబేద్కర్ ఆ రోజు తను అలా ఫైట్ చేయడం వల్లనే కదా ఈరోజు మనము ఇక్కడ ఉండి చదువుకున్నాం. ప్రతి ఒక్కరు చదువుకుంటున్నారు పాఠశాలకి వెళ్ళి అని అంటే కేవలం అంబేద్కర్ చేసిందే కదా. అంబేద్కర్ ఆ రోజు పోరాటం చేయడం వల్లనే ప్రతి ఒక్కరికి ఇప్పుడు మనం చదువుకుంటున్నాం. అప్పుడు అసలు మనని స్కూళ్ళల్లో కూడా ఆ కాలంలో మన అమ్మ నాన్నమ్మ తాతయ్య వాళ్ళని స్కూళ్ళల్లో కూడా రానిచ్చేవాళ్ళు కాదు. బట్ వాడికి అసలు మైండ్ ఉందా? వాడు అమ్మాయి కాదు, అబ్బాయి కాదు, వాడు ఎందుకు సర్జరీ చేయించుకున్నట్టు ప్రజలకు కూడా ఒకటి చెప్పాలి. ప్రతి ఒక్కడు వేషం వేసుకొని వస్తే పిచ్చిగా నమ్మిస్తాడు అందరూ. అతను దేవుడు అది ఇది అని. నీకు ఏదన్నా బాధ వస్తే దేవుడికి మాత్రమే చెప్పు, ఇంకెవరికి చెప్పకు, దేవుడు మాత్రమే తీరుస్తా. ఈ పూజారులు వాళ్ళంతా ఎక్సెట్రా డబ్బు కోసం అంతకు మించి ఇంకేమీ లేదు. వాడు అంబేద్కర్ని తిట్టేశాడు. వాడు కనిపిస్తే చెప్పుతో కొట్టండి అఘోరని. ఆ వర్షినికి సిగ్గు లేదా? ఆల్రెడీ ఇంకో పూజారితో అలానే చేసింది. ఇప్పుడు వీడి దగ్గర ఏముందని పెళ్లి చేసుకున్నా నల్ల బంగారం అంటూ. వాడు అమ్మాయా అబ్బాయా? రెండు కాదు కదా. ఇప్పుడు ఆపరేషన్ చేయించుకొని జస్ట్ 1 month కూడా 1 year కూడా కాలేదు. వాడికి ఇప్పటికే అమ్మాయి కావాల్సి వచ్చింది. నిజంగా నేను తెలంగాణలో అయి ఉండి వాడు మా తెలంగాణలో పుట్టినందుకు నిజంగా సిగ్గుపడుతున్నాను. అలాంటి వాడైతే కనిపిస్తున్నైతే నేనైతే స్ట్రైట్గా చెప్తున్నాను, చెప్పుతో కొట్టేస్తాను. ఆలోచించను. ఒరే నీ వల్ల ఏందిరా, నువ్వు మోడివా ఆడోడివా, ఏదైనా చేయాలంటే చెయ్యి. పాస్టర్సు పూజార్లు వీళ్ళు ఎక్సెట్రా 100లో 10% మంచోళ్ళు ఉంటారు. 90% ఏం లేదంటే జస్ట్ ఏదో ఒక వేషం వేసుకొని తిరుగుతారు. పాస్టర్స్ అని ట్రైనింగ్ చేస్తారు, పాస్టర్స్ అని 100 మంది వస్తారు. వాళ్ళు ఏం లేదు, ఏం పని దొరకలేదు అనుకో బైబిల్ పట్టేసుకుంటారు. బైబిల్ పట్టేసుకొని నేను పాస్టర్ని అంటారు. అందులో నిజమైన వాళ్ళు ఉన్నారు, ఫేక్ వాళ్ళు ఉన్నారు. పూజారి వాళ్ళు కూడా అంతే, నిజమైన వాళ్ళు ఉన్నారు, ఫేక్ వాళ్ళు ఉన్నారు. కానీ ఇలాంటి వాళ్ళ నిజమైన వాళ్ళని కూడా మనం నమ్మము. ఏదైతే మనము ఏదైనా దేవుడికి చెప్పుకుంటే మన బాధలు తీరుస్తారు. ఇదంతా ఫేక్ న్యూసెస్, ఫేక్ అని ఎందుకు మనకి కదా. దేవుడికి చెప్పుకుందాం, టెంపుల్కి వెళ్దాం, ప్రశాంత చర్చికి వెళ్దాం, మసీదుకి వెళ్దాం. అంతకు మించి ఇలాంటి ఫేక్ నమ్మకండి. ఈరోజు సండే కదా, ఏం చేసుకున్నారు మీరు చెప్పండి. మేమైతే వంకాయ ఫ్రై, బీట్రూట్ ఫ్రై చేసుకున్నాము అంతే. గొంతు నొప్పిగా ఉంది, కోల్డ్ అవుతుంది కావచ్చు. ఉంటా ఫ్రెండ్స్, బాయ్. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఫ్రెండ్స్, ప్లీజ్. బాయ్.